హాయ్ అందరికీ. మనం ఈజీగా టేస్టీగా ఎగ్ ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటాయి. చిన్న చిన్న టిప్స్తో చాలా ఈజీగా 15 మినిట్స్లో ఫినిష్ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. ఎగ్స్ తీసుకున్న, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఈజీ ఆనియన్స్, అంతే. ఇంకే ఎక్స్ట్రా ఏమీ అవసరం లేదు, చాలా ఈజీ. ఇప్పుడు మిక్సీలోనే ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం, జీలకర్ర, కారం మీకు స్పైసీ ఎంత తింటానంటే అంత. నేనైతే 3 స్పూన్స్ వేసుకున్నాను, స్పైసీగా ఉండాలని చెప్పి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకొని ఇది మిక్సీ ఆడేసుకొని పక్కన పెట్టుకుందాం. ఎగ్స్ కూడా కట్ చేసుకోవాలి. కళాయి పెట్టి ఆయిల్ వేస్తున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేయాలి, ఎందుకంటే కొంచెం వేగాలి కదా మసాలా అది అంతా. అందుకని కొంచెం ఆవాల, కొంచెం జీలకర్ర, కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుంది. అది ఆల్రెడీ ఐరన్ తవా కదా, చాలా హీట్గా ఉంటుంది. జస్ట్ హీట్ ఎక్కితే ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాం. ఆనియన్స్ చిన్నవి కట్ చేసుకోండి. అదే కట్టర్ ఉంటుంది కదా, కట్టర్తో అయితే చాలా ఈజీగా చక్కగా అయిపోతుంది. మన ఆనియన్స్ అంతే చిన్న చిన్న కట్టర్ అంటే కళ్ళది వాటర్ వచ్చేస్తుంది. ఇంకా మనకి ఇంకా అడగవసరం లేదు. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో వేగితే సరిపోతాయి. కొంచెం బాగా వేపుకోండి. మనకి ఏమి తినాలనిపించట్లేదు, నోరు బాగాలేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. ఆనియన్ చూడండి చాలా మట్టుగా వేగిపోయింది. ఇప్పుడు మనం మిక్సీ ఆడుకునేది పొడి కూడా వేసేసుకుందాం. వెల్లుల్లి కారపొడి ఇది వేసుకొని కొంచెం బాగా వేపుకుందాం దీన్ని. మనం ఆల్రెడీ అన్నీ వేస్తాం, ఇంకేమీ అవసరం లేదు. కారం, ఉప్పు అన్నీ కూడా వేసేసాం ఇందులో. మనం ఇంకేం వేసుకోవసరం లేదు. దీన్నే కొంచెం వేపుకోవాలి. ఆ ఎల్లుల్లిపాయలు అగ్గరు ఉంటుంది కదా, ఆ అగ్గరు పోయినంత వరకు కొంచెం వేపుకుందాం. కానీ బాగుంటుంది నోటికి తినటానికి. వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేస్తే మాత్రం ఎగ్ ఫ్రై ఎప్పుడు ఇలాగే చేసుకుంటారు, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్స్ ఇలా కట్ చేసుకోండి. అక్కడక్కడ తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా జలుబుగా ఉన్నప్పుడు, గొంతు అసలు ఏం తినాలనిపించట్లేదు అన్నప్పుడు ఇలా తిని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ బాగా వేపుకుందాం. మసాలా అంతా ఎగ్కి పట్టేట్టు ఎగ్ బాగా కట్ చేసుకోండి. మ్యాక్సిమం అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని మనం ఆపేసుకుందాం, అంతే. చూడండి మ్యాక్సిమం అయిపోయింది. ఆయిల్ చూడండి పక్కనే పైకి వచ్చేస్తుంది కదా. కొంతసేపు ఒక్క 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఓన్లీ మనం ఎగ్ ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకుంటే ఇది అయిపోతుంది. అది మిక్సీ ఆడేసుకొని కొట్టేసుకొని అది వేసేసుకొని కొంచెంసేపు మగ్గితే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. నేను దించేసే ముందు కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేయండి. ఆ కొత్తిమీర ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పడుతుంది, టేస్టీగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి వదిలేస్తే సరిపోతుంది, అయిపోయింది. వేడి అన్నంతో సర్వ్ చేసుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి నాది వేడి అన్నంలో నేను వేసుకొని తినేసాను, చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో నాకు కామెంట్స్ చేస్తే నేను మళ్ళీ ప్రిపేర్ చేసి పెడతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.